సాక్షాత్తు రాములవారు ప్రతిష్ఠించిన శివలింగం. ఆంజనేయ స్వామి స్వయంగా కైలాసం నుంచి తీసుకొనొచ్చిన శివలింగం. ఇక్కడ ఉన్న 22 బావుల నీటితో స్నానం చేస్తే రోగాలు పోతాయి. ఇక్కడ ఉన్న అగ్ని తీర్థంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి. మన దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. శంకరాచార్యుల వారు ప్రతిపాదించిన 4 చార్ధామ్‌లలో ఒకటే ఈ రామేశ్వరంలో ఉన్న రామనాథ స్వామి ఆలయం. ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా, ధనుష్కోడి. తుఫాన్ వల్ల ఇప్పుడు ఒక గోస్ట్ టౌన్‌గా మారింది. ఇండియాలోనే మొట్టమొదటి లాంగెస్ట్ సీ బ్రిడ్జ్. శ్రీరాముడు వానర సైన్యం సహాయంతో నిర్మించిన రామసేతు మార్గం. ఇక్కడి నుంచి శ్రీలంక జస్ట్ 29 కిలోమీటర్స్ మాత్రమే. రామేశ్వరంకి ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఈ వీడియో మిస్ అవ్వకండి. మన తెలుగు స్టేట్స్ నుంచి రామేశ్వరంకి ఎలా వెళ్ళాలి, బడ్జెట్ ఎంత అవుతుంది, ఆలయ విశిష్టత అన్ని వీడియోలో క్లియర్గా చెప్తాను, చూసేయండి. రామేశ్వరంకి వెళ్ళాలంటే ఒకప్పుడు ఈ డెడ్లీ ట్రైన్ జర్నీ చేసి వెళ్ళేవారు. రామేశ్వరం పంబన్ అనే ఒక చిన్న ఐలాండ్లో ఉంది. ఈ ఐలాండ్కి వెళ్ళడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి సముద్రంలో ఉన్న ట్రైన్ జర్నీ, ఇంకొకటి దాని పక్కనే ఉన్న ఈ పంబన్ బ్రిడ్జ్. ఈ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడే అనిపిస్తుంది ఒక డ్రోన్ ఉంటే బాగుండు, ఇవన్నీ చాలా బాగా షూట్ చేయొచ్చు అనేసి. ఇక్కడ ఉన్న ఓల్డ్ రైల్వే ట్రాక్ని 1914లో బిల్డ్ చేశారు. ఇది ఇండియాలోనే మొదటి లాంగెస్ట్ సీ బ్రిడ్జ్. ఏదైనా పెద్ద పెద్ద షిప్స్ క్రాస్ చేయడానికి మిడిల్లో ట్రాక్ పైకి ఓపెన్ అయ్యేలాగా డిజైన్ చేశారు. ఆ కాలంలో ఇలాంటిది క్రియేట్ చేశారంటే చాలా గ్రేట్. ఇప్పుడు ఆ ఓల్డ్ది సేఫ్ కాదనేసి న్యూ ట్రాక్ని నిర్మించారు. మీరు ట్రైన్లో వస్తే ఈ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ని అస్సలు మిస్ అవ్వకండి, చాలా క్రేజీగా ఉంటుంది. బై రోడ్ వస్తే ఈ పంబన్ బ్రిడ్జ్ మీద పక్కా కొంతసేపు ఆగి వెళ్ళండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక సైడ్ మొత్తం ఫుల్ బోట్స్ ఉంటాయి, ఒక సైడ్ ఈ పంబన్ రైల్వే ట్రాక్ ఉంటుంది. అసలు మిస్ అవ్వకండి, ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. ఇక్కడ కనిపిస్తున్నదే అబ్దుల్ కలాం గారి మెమోరియల్. మన తెలుగు స్టేట్స్ నుంచి రామేశ్వరంకి డైలీ ట్రైన్ లేదు, వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి. ఈ ట్రైన్ జర్నీ మినిమం 30 అవర్స్ ఉంటుంది. ఒకవేళ మీకు ఈ వీక్లీ ట్రైన్ టికెట్ దొరకకపోతే మీరు చెన్నైకి వచ్చి అక్కడి నుంచి రామేశ్వరంకి ట్రైన్లో రావచ్చు. ట్రైన్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి. రామేశ్వరంకి హాలిడేస్లో, వీకెండ్స్లో, స్పెషల్ డేస్లో అస్సలు ట్రిప్ ప్లాన్ చేయకండి, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటారు. అండ్ సమ్మర్లో వెళ్ళకండి, చాలా హ్యూమిడ్ ఉంటుంది. బెస్ట్ టైం టు విజిట్ ఏంటని నన్ను అడిగితే వింటర్లో వెళ్ళండి అని చెప్తాను. నేను ఇక్కడికి సెకండ్ టైం వచ్చాను. ఫస్ట్ టైం వచ్చినప్పుడు దర్శనం చేసుకోకుండానే రిటర్న్ వెళ్ళిపోయాను. ఎందుకంటే నేను వచ్చినప్పుడు తమిళనాడులో ఏదో స్పెషల్ డే ఉనింది. 1 కిలోమీటర్ వరకు రోడ్డు ఫుల్ బ్లాక్ అయిపోయింది, చాలా క్రౌడ్ ఉనింది. కానీ ఈసారి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము, బాగా జరిగింది దర్శనం. రామేశ్వరంలో స్టే కొంచెం కాస్ట్లీ ఉంటుంది, మినిమం 1500 ఉంటుంది వీక్ డేస్లో. అదే వీకెండ్స్లో అయితే సేమ్ రూము 3000 పైన కూడా చెప్తారు. మీరు ముందే booking.comలో బుక్ చేసుకొని వెళ్ళండి, లేకపోతే డైరెక్ట్గా వెళ్ళి కూడా తీసుకోవచ్చు. ట్రైన్ దిగాక ఆటో వాళ్ళని రూమ్ చూపించమని అడిగితే వాళ్ళు కూడా చూపిస్తారు. మీకు రూమ్ తీసుకోవాలంటే అగ్నితీర్థం దగ్గర తీసుకోండి, ఎందుకంటే అగ్నితీర్థం నుంచి బస్ స్టాండ్ దగ్గర, ఇంకా అగ్నితీర్థంలో స్నానం చేసిన తరువాతే దర్శనానికి వెళ్తారు. అగ్నితీర్థం అంటే ఏదో కోనేరు అనుకోకండి, ఇదొక బీచ్. రాముల వారు బ్రాహ్మణుడైన రావణాసుని అంతం చేసినందుకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. అందుకే పాప పరిహారం కోసం ఇక్కడ మొదటిగా స్నానం చేశారు. అందుకే ఇక్కడ స్నానం చేసే భక్తుల పాపాలన్నీ ఆ అగ్నితీర్థం కడిగేస్తుందని ఇక్కడి నమ్మకం. అగ్నితీర్థంలో పెద్దలకి పిండ ప్రదానం కూడా చేస్తారు. మొత్తం ఇండియా నుంచి ఇక్కడికి భక్తులు వస్తారు. ఎంతో విశిష్టత కలిగిన ఆలయం ఇది. అగ్నితీర్థంలో స్నానం చేశాక నెక్స్ట్ 22 బావుల్లో స్నానం చేయాలి. దీనికి టికెట్ 25 రూపీస్ ఉంటుంది. అది తీసుకొని లోపలికి వెళ్ళాక ఇక్కడ వైట్ షర్ట్ వేసుకొని వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అన్అఫీషియల్ గా 250 రూపీస్ ఇస్తే మనల్ని దగ్గరుండి లోపలికి తీసుకొని పోయి అన్ని బావుల దగ్గర నీళ్లు మన పైన పోయించి బాటిల్లో కూడా పట్టిస్తారు. అదే మనం ఓన్లీ 25 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్తే అంత స్పెషల్ ట్రీట్మెంట్ ఏం ఉండదు. ఏదో నీళ్లు చల్లామంటే చల్లాంలాగా పంపిస్తారు, అది కూడా మన మీద పడకపోవచ్చు. అలా అని బయట ఎవరైనా మనీ అడిగితే వాళ్ళతో వెళ్ళకండి, చాలా స్కామ్స్ ఉంటాయి. టెంపుల్ లోపల తొందరగా దర్శనం చేపిస్తాము, 22 బావుల్లో స్నానం చేపిస్తాము అనేసి చెప్తారు. ఇవన్నీ నమ్మకండి. ఈ 22 బావులు శ్రీరాముల వారు వదిలిన 22 బాణాలు.
ఈ 22 బావుల్లో రామయ్య స్నానం చేసి తన పాపాన్ని వదిలించుకున్నాడు. అందుకే ఇవి చాలా స్పెషల్. ఎవరికైనా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, స్కిన్ ఇష్యూస్ ఉన్నా పోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ స్వామివారి స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. ఇది మార్నింగ్ 5 నుంచి 6 వరకే భక్తులు దర్శనం చేసుకోవడానికి ఉంటుంది. ముందుగా స్ఫటికలింగం దర్శనం చేసుకొని తరువాత అగ్నితీర్థంలో స్నానం చేసి, ఆ తరువాత 22 బావుల్లో స్నానం చేసి, తరువాత దర్శనానికి వెళ్ళడం ఇక్కడ ఆచారం. ఈ స్ఫటికలింగ దర్శనానికి టికెట్ తీసుకోవాలి. ఇది మెయిన్ టెంపుల్‌లో ఇస్తారు. మీకు టైం ఉంటే ప్లాన్ చేసుకోండి. మెయిన్ టెంపుల్‌లోకి తడి బట్టలతో పంపరు. టెంపుల్ దగ్గర మీకు చేంజింగ్ రూమ్స్, ఇంకా లాకర్స్ ఉంటాయి. అవి యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీ రూమ్‌కి వెళ్లి చేంజ్ చేసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. రామేశ్వరం రామనాథ స్వామి ఆలయం మన దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అలానే శంకరాచార్యుల వారు ప్రతిపాదించిన 4 ధామ్‌లలో ఒకటి. రామేశ్వరంలో నుంచి ఇసుక తీసుకొని వెళ్లి కాశీలో గంగలో కలిపి, కాశీలో గంగ నీరు తీసుకొనొచ్చి రామేశ్వరంలో కలిపితే పుణ్యం. ఆ శ్రీరాముడు రావణాసురుడిని వధించిన తరువాత పాప పరిహారం కోసం శ్రీరాముడు 3 లింగాలని ప్రతిష్ఠించాడు. దాంట్లో 2 శ్రీలంకలో ఉన్నాయి. ఒకటి ఇక్కడ రామేశ్వరంలో ఉంది. రావణాసురుడిని చంపినందుకు శ్రీరాముడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. అది ఎలా పోగొట్టుకోవాలని ఋషులని అడిగాడు. అయితే వాళ్ళు శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పారు. అప్పుడు శ్రీరాముడు కైలాసం నుంచి లింగాన్ని తీసుకొని రమ్మని ఆంజనేయ స్వామిని పంపుతారు. కానీ ఆయన వచ్చే లోపల ముహూర్తం దాటిపోతుందని సీతాదేవి ఇక్కడే ఇసుకతో శివలింగాన్ని తయారు చేసింది. రాముల వారు ఆ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. కానీ కైలాసం నుంచి లింగాన్ని తీసుకొచ్చిన ఆంజనేయ స్వామి చాలా బాధపడతాడు. అందుకే ఆ లింగాన్ని కూడా ఇక్కడే శ్రీరాముల వారు ప్రతిష్ఠించారు. ఇక్కడ మొత్తం 2 లింగాలు ఉంటాయి. ముందుగా ఆంజనేయ స్వామి తీసుకొచ్చిన లింగానికి పూజలు జరిగిన తరువాతే రామనాథ స్వామి ఆలయంలో ఉన్న లింగానికి పూజలు జరుగుతాయి. ఈ ఆలయంకి మొత్తం 4 రాజగోపురాలు ఉన్నాయి. ఇక్కడ తూర్పు గోపురం నుంచి మనం దర్శనానికి వెళ్తాము. ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది. లేదంటే 100 రూపీస్ ఇంకా 200 రూపీస్ టికెట్ కూడా ఉంటాయి. క్రౌడ్ ఉన్నప్పుడు కొంచెం తొందరగా దర్శనం అయిపోవాలంటే ఈ టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. నేను ఫస్ట్ ధనుష్కోడి వెళ్ళి రామేశ్వరానికి వచ్చాను. ఈవినింగ్ వచ్చాను నేను దర్శనానికి. అందుకే అస్సలు క్రౌడ్ లేరు ఈసారి. మార్నింగ్ నాకు మదురైలో దర్శనానికి 3 అవర్స్ పైనే పడింది. మన ఛానల్‌లో మదురై గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్‌తో లాంగ్ వీడియో ఉంది, మిస్ అవ్వకండి. ఈ ఫోటోలో ఉన్నట్టుగా ఉంటుంది లోపల శివలింగం. టెంపుల్ లోపల చాలా కలర్‌ఫుల్‌గా పెయింటింగ్స్‌తో ఉంటుంది. అలానే ఎన్నో శిల్పాలుంటాయి. టెంపుల్ మొత్తం చూడాలి అంటే మినిమమ్ తక్కువలో తక్కువ 1 అవర్ అన్న పడుతుంది. ఇక్కడ ఫోను మనం లోపలికి తీసుకెళ్ళొచ్చు. లాకర్‌లో పెట్టాలని ఏం లేదు. కానీ లోపలికి తీసుకెళ్ళినాక ఫోన్ యూజ్ చేయకూడదు. ఇక్కడ మనకి బోటింగ్ కూడా ఉంటుంది. 100 రూపీస్ పర్ పర్సను. ఈ బోటింగ్ చేయాలంటే మనం అగ్నితీర్థం వరకు వెళ్ళాలి. అగ్నితీర్థంలో ఈ బోటింగ్ ఉంటుంది. ఈవినింగ్ 6కి క్లోజ్ చేస్తారు. సో మీరు 4 ఆర్ 5కి వెళ్ళండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. రామేశ్వరంకి వస్తే ఇండియాస్ లాస్ట్ రోడ్‌కి వెళ్ళకుండా ఉండొద్దండి. అదే ధనుష్కోడి. ఈ ధనుష్కోడి రామేశ్వరం నుండి 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక సైడ్ అంతా ఇండియన్ ఓషన్, ఒక సైడ్ అంతా బే ఆఫ్ బెంగాల్. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది రోడ్ జర్నీ. ఇక్కడికి వెళ్ళడానికి ఆటోస్ ఇంకా క్యాబ్స్ ఉంటాయి. ఆటో మొత్తానికి 1500 తీసుకుంటారు. అదే కార్ అయితే 2000 పైనే తీసుకుంటారు.
ఓన్లీ ధనుష్కోడి కాకుండా నియర్ బై ఉన్న కోదండరామర్ ఆలయం, గోస్ట్ టౌన్, రామసేతు చూపించి రిటర్న్ రామేశ్వరంలో డ్రాప్ చేస్తారు. ఒకవేళ మీరు పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం, రామతీర్థం, సాక్షి హనుమాన్ ఆలయం, లక్ష్మణ తీర్థం, సీతార్ తీర్థం ఇవన్నీ చూడాలంటే వీటికి సపరేట్‌గా బుక్ చేసుకోండి. సేమ్ చార్జ్ చేస్తారు. కానీ ఇవి వేరే రూట్‌లో ఉంటాయి. ధనుష్కోడి రూట్‌లో ఉండవు. పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహం ఫస్ట్ ధనుష్కోడిలో ఉండేది. కానీ 1964లో వచ్చిన తుఫాన్‌లో మొత్తం ధనుష్కోడి స్పాయిల్ అయిపోయింది. అందుకే ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి రామేశ్వరంలో ప్రతిష్ఠించారు. అదే మీరు సోలోగా వెళ్తే అంత మనీ వేస్ట్ కాబట్టి అగ్నితీర్థం నుంచి ధనుష్కోడి వరకు గవర్నమెంట్ బస్ ఉంటుంది. బస్ నెంబరు 2A. అది ఎక్కితే డైరెక్ట్‌గా ధనుష్కోడిలో దింపుతారు. మీకేదైనా డౌట్ ఉంటే అక్కడ వాళ్ళని అడగండి, క్లియర్‌గా చెప్తారు. మీరు మిడిల్‌లో గోస్ట్ టౌన్ దగ్గర దిగేసి గోస్ట్ టౌన్ చూసేసుకొని అంటే ధనుష్కోడి చూసేసుకొని మీరు లాస్ట్ రోడ్డుకి వెళ్ళొచ్చు. అక్కడి నుంచి శ్రీలంక జస్ట్ 29 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఈ బస్ టికెట్ జస్ట్ 30 రూపీస్ మాత్రమే. అదే మీరు కార్‌లో వెళ్తే మిడిల్‌లో టోల్ టికెట్ కూడా కట్టాలి. మనం రామేశ్వరం నుంచి ధనుష్కోడి వెళ్తున్నప్పుడు 10 కిలోమీటర్స్ ముందుగా కోదండరామర్ ఆలయం వస్తుంది. ఇక్కడికి ఫస్ట్ వెళ్ళండి. ఈ రూట్ చాలా బావుంటుంది. 2 వైపులా సముద్రం ఉంటుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. నేను లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు వాటర్ లేక మొత్తం వైట్ సాండ్ కనిపించింది. ఆ వ్యూ కూడా చాలా బాగునింది. నేను వీకెండ్‌లో వచ్చా కదా! అందుకే ఇంత క్రౌడ్ ఉంది. రావణాసురుడిని అంతం చేశాక తిరిగి మన భూమిపైకి వచ్చి విభీషణుడికి రాజ్యం అప్పగించి పట్టాభిషేకం చేసిన స్థలం ఇది. 1964లో వచ్చిన తుఫాన్లో మొత్తం ధనుష్కోడి నాశనం అయిపోయింది. కానీ ఈ గుడికి మాత్రం ఏ డ్యామేజ్ జరగలేదు. ధనుష్కోడి అంటే బాణం చివర అని అర్థం. రామసేతు నిర్మాణ సమయంలో ఫస్ట్ సముద్రుడు సహకరించలేదు. అప్పుడు ఇక్కడి నుంచి శ్రీరాముడు బాణం సంధించాడు. దాని తర్వాత సముద్రుడు రామసేతు నిర్మాణానికి సహకరించాడు. అందుకే ఈ స్థలానికి ధనుష్కోడి అని పేరొచ్చింది. ధనుష్కోడి ఇప్పుడు ఒక గోస్ట్ టౌన్. 1964లో వచ్చిన తుఫాన్ వల్ల మొత్తం కొట్టుకుపోయింది. అప్పుడు గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఇక్కడ మనుషులు ఉండొద్దు అని. అందుకే ఇక్కడికి ఆఫ్టర్ 6 తర్వాత ఎవ్వరిని అలో చేయరు. ఓన్లీ చేపలు పట్టే వాళ్ళే ఇక్కడ చిన్న చిన్న హట్స్ వేసుకొని ఉంటారు. ఒకప్పుడు ఇది చాలా పెద్ద టూరిస్ట్ ఏరియా. ధనుష్కోడి వరకు ట్రైన్ వచ్చేది. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్‌లు, స్కూల్స్, పోలీస్ స్టేషను అలా చిన్న సిటీనే ఉండేది. కానీ ఆ తుఫాన్ వల్ల మొత్తం నాశనం అయిపోయింది. ధనుష్కోడి నుంచి రామసేతు జస్ట్ 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడి వరకే మన కార్స్ అలౌ చేస్తారు. ఇక్కడి నుంచి వాక్ చేయాలి. ఇదే ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా. ఇక్కడి నుంచి జస్ట్ 29 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది శ్రీలంక. మనకిక్కడ బైనాకులర్స్‌లోంచి శ్రీలంక బార్డర్‌ని చూడొచ్చు. 30 రూపీస్ తీసుకుంటారు. ఇంత దగ్గరగా ఉన్నా కూడా అది ఒక వేరే కంట్రీ. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదంతా ఒక సైడ్ అంతా ఇండియన్ ఓషన్, ఇంకో సైడ్ అంతా బే ఆఫ్ బెంగాల్. ఇండియన్ ఓషన్ మాత్రం చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అదే బే ఆఫ్ బెంగాల్ అయితే ఫుల్ అలలుంటాయి. ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు. అందుకే మేము ముందుకు వెళ్లి బీచ్‌లో దిగాము. చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నిందిక్కడ. ఇక్కడి నుంచి గోస్ట్ టౌన్ అదే ధనుష్కోడికి వెళ్లి మేము చూసుకొని అక్కడి నుంచి మేము దర్శనానికెళ్ళాము. మీరు అన్ని ప్లేసెస్ కవర్ చేయాలంటే 2 డేస్ పడుతుంది. ఓన్లీ రామేశ్వరం ఇంకా ధనుష్కోడి చూడాలంటే 1 డే సరిపోతుంది. సో, ఈ ట్రిప్‌కి టోటల్ బడ్జెట్ 6000 రూపీస్ అవుతుంది. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి. ట్రైన్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్‌లో చూడండి. థాంక్ యూ ఆల్. హావ్ ఎ సేఫ్ ట్రిప్ టు రామేశ్వరం.